దేవుని వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. చాలు. దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, దేవుడు మనకిస్తున్నటువంటి నిబంధన. కాబట్టి ఎందుకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు? ఈ లోకంలో మనం గమనించినట్లయితే కుమారులు ప్రయోజకులైతే తండ్రులు చెప్పుకుంటారు, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా కొడుకు సింగపూర్లో ఉన్నాడు, నా కొడుకు జపాన్లో ఉన్నాడు, నా పిల్లలు కువైట్లో ఉన్నారని ఘనంగా చెప్పుకుంటారు. తండ్రికి ఘనత రావాలంటే కుమారులు బాగుండాలి. తండ్రికి మహిమ కలగాలంటే కుమారులు బాగుండాలి. కుమారులు బాగలేకపోతే తండ్రులకు మహిమ కలగదు, తండ్రులకి ఘనత కలగదు. కాబట్టి కుమారుల్ని గొప్పవారుగా చేయుట కొరకై తండ్రులు ప్రయాసపడుతుంటారు. కాబట్టి మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు నా నామం ఏదడిగినా నేను మీకు చేస్తాను అంటున్నాడు. ఎందుకు? తన బిడ్డలుగా, తన ప్రజలుగా, క్రైస్తవులుగా మనం ఈ లోకంలో గొప్పవారుగా ఉన్నప్పుడు దేవునికి మహిమ, దేవునికి ఘనత. యేసు ప్రభువారి బిడ్డలు ఎంత ఘనంగా ఉన్నారో, వారు యేసు ప్రభుని నమ్ముకున్న కాడి నుండి, వారు యేసు ప్రభు గుడికి వెళ్ళిన కాడి నుండి వారు ఎంతగానో దీవించబడుతున్నాడు. వారి దేవుడు శక్తిమంతుడు, వారి దేవుడు బలవంతుడు, వారి దేవుడు సమస్తమాలకి మేలులు చేస్తున్నాడు అని మనల్ని చూసి చెప్పుకుంటారు. అందుకనే దేవుడు అంటున్నాడు, నా నామమున మీరు ఏది అడిగినా చేస్తాను. మనం ఎల్లప్పుడూ అడిగే వారంగా ఉండాలి. మన అక్రతలన్నీ ప్రభు సన్నిధికి తీసుకెళ్లే వారంగా ఉండాలి. మన అక్రతలు, మన అవసరతలు, మన కోరికలన్నీ కూడా, మన కుటుంబ బాధ్యతలన్నీ కూడా మనం దేవుని సన్నిధికి తీసుకెళ్లే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఆలయంలో దేవుడు ఆలకించి మన ప్రతి ఒక్క అవసరత తీర్చేవాడుగా ఉంటాడు. కాబట్టి నేను దేవుడు వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలి.